హలో అందరికీ వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. గారెల పిండితో గారెలే కాకుండా ఇలా పునుగులు కూడా వేసుకోవచ్చండి. అవి ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ గారెల పిండిలో కొంచెం బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నానండి. ఇలా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను గ్యాస్ మీద. ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసేసుకోవడమేనండి. దీంట్లో ఒక 4 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకున్నానండి. సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నానండి. కావాలంటే అల్లం తురుము, క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చండి. మన ఇంట్రెస్ట్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చండి. ఇలాగా హెల్తీగా ఇలా చిన్న చిన్న పునుగులుగా కూడా ట్రై చేయండి ఈసారి. ఇలా కూడా బాగుందండి. ఇద్దరికి సరిపెట్టే టిఫిన్ ముగ్గురికి సరిపెట్టొచ్చండి. ఇలాగ పునుగుల్లా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి తక్కువగా ఉండి మన ఇంటికి బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయండి పునుగులు ఇలాగా. దీనికి చట్నీ కూడా చేసినట్లయితే ఇంకా బాగుంటుందండి. ఇలా వేసేసుకోవడమేనండి. వేసేసుకొని పునుగులు టర్న్ చేసేసుకొని ఇలా వేయించుకోవాలండి నీట్గా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకోవడమేనండి పునుగులు. బాగా వేయించుకున్నాక ఇలా తీసేసుకోవాలి. బొంబాయి రవ్వ కనిపిస్తుంది చూడండి. ఒక 5 మినిట్స్ ఇలా నానబెట్టుకో. అప్పటికప్పుడు కావాలంటే ఇవి వేసేసుకోవచ్చండి. లేదంటే ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే బొంబాయి రవ్వ అవి బాగా మిక్స్ అవుతాయండి. ఇంకా సాఫ్ట్గా వస్తాయి పునుగులు అనేవి. లేదు అర్జెంటుగా వేసేసుకోవాలంటే ఇలా వేసేసుకోవచ్చండి. ఇలా అయినా బాగున్నాయి. నేను అప్పటికప్పుడే వేసానండి. చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమేనండి. దీనికి చట్నీ కూడా చేశానండి. అది కూడా చూపిస్తాను. పుట్నాల పప్పు అంటారు కదా, దాంతో చట్నీ చేశానండి. వేపుడు పప్పు అంటారు కొంతమంది. దాంతో చట్నీ చేశానండి. హోటల్ స్టైల్ చట్నీలా ఉంటుందండి. ఇలా పచ్చిమిర్చి వేయించుకొని పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి, సాల్ట్ వేసానండి. వేయించిన పచ్చిమిర్చి 2-3 వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. దీంట్లో తాలింపు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల పుట్నాల చట్నీలో చాలా టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలండి. మన వేరుశనగ చట్నీలో పట్టినంత పట్టదు. చాలా కొంచెమే పడుతుందండి పుట్నాల పప్పులో. కొంచెం వేసుకోవాలి, తర్వాత చూసుకొని వేసుకోవాలండి. ఈ చట్నీ పునుగుల కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.